నర్సరీల నిర్వాహకులు అనుమతులు తెచ్చుకోకుండానే లక్షల రూపాయల విలువ చేసే మొక్కల క్రయ విక్రయాలను కొనసాగిస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ఏరియాలో నాసిరకం మొక్కలను తెచ్చి సామాన్యులను బురిడి కొట్టిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా నర్సరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో అధికారులు నిర్వాహకులపై నోటీసులు జారీ చేశారు. నర్సరీల నిర్వహణకు పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే మొక్కల క్రయ విక్రయాలు జరపాలని ఇదివరకే ఉద్యానవన శాఖ అధికారులు ప్రకటించారు. నర్సరీల నిర్వాహకులు మాత్రం ఇవేవీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మొక్కల విక్రయాలను యథాతథంగా నిర్వహించి లక్షల రూపాయలు అక్రమంగా వెనకేసుకుంటున్నారు. అమ్మపేట మండలం, అశ్వరావుపేట మండలాల్లో హద్దు ఆపు లేని జీరో బిజినెస్ నడుస్తున్నాయి. నర్సరీల పేరు మీద సుమారు ఈ 2 మండలాలు 200 నర్సరీలు ఉన్నాయి. సగటుకు ఒక్కొక్క నర్సరీకి వచ్చి ఎర్రమట్టి సంవత్సరానికి ఆ బ్యాగుల్లో వేయడానికి 1000 ట్రక్కులు మట్టి కావాలి. అలాగే వెదురు, అలాగే అనేక రకాల వసతులు కావాలా, నీటి వసతి కావాలా, కరెంటు కావాలా. వాళ్ళు గిరిజనేతరుల భూముల్లో కాకుండా ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూములు అతి తక్కువగా, అంటే ఎకరాకు వచ్చి 10,000, 15,000 తీసుకొని ఇచ్చి ఆ భూములు తీసుకొని అందులోనే మట్టి తోడి ఈ బ్యాగుల్లో నింపుకొని ఫారెస్ట్ లో నుంచి ప్రభుత్వ భూముల నుంచి కూడా ఎర్రమట్టి తీసి బ్యాగుల్లో నింపి కోట్లాది రూపాయలు జీరో బిజినెస్ నడుస్తుంది. ఏజెన్సీలో 1/70 పీసా చట్టాలను తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా గిరిజనుల వద్ద నుంచి భూములను లీజులకు తీసుకునో కొనుగోలు చేసో నర్సరీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల నోటీసులు జారీ అయిన తర్వాత కూడా నర్సరీల నుంచి సుమారుగా వేలాది మొక్కల విక్రయాలు జరిపారు. అలా లక్షల రూపాయలు నిర్వాహకులు అక్రమంగా ఆర్జించినట్లు సమాచారం. కంపల్సరీగా నర్సరీ సంబంధించిన లైసెన్స్లను కంపల్సరీగా తీసుకొని అటువంటి లైసెన్స్ ఉన్న నర్సరీలు మాత్రమే మొక్కల ప్రొడక్షన్ చేసి అమ్ముకోవాలని తెలియజేశాము. ఎలాంటి లైసెన్స్ లేకుండా అమ్ముకున్నట్టయితే అటువంటివి ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే రైతులల్లో రేపు వాళ్ళు పీడీ యాక్ట్కి సంబంధించి కానీ జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక కంపల్సరీ ఆ విత్తనాల సోర్స్ కానీ అవన్నీ రిజిస్టర్స్ మెయింటైన్ చేసుకుంటూ కంపల్సరీ ఉద్యాన శాఖ ఇచ్చేటువంటి లైసెన్స్ తీసుకొని అవి తీసుకోవాలని కోరుకుంటున్నాం. నర్సరీ నిర్వాహకులకు ఉన్నతాధికారుల పట్ల వారు తీసుకునే చర్యల పట్ల భయం లేదని స్పష్టమవుతుంది. నర్సరీల ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరుగుతున్నా సరే పైసా ట్యాక్స్ చెల్లించే పరిస్థితి లేకపోవడం వారి పాలిట వరంగా మారింది. దీనిపైన జీఎస్టీ అధికారులు నర్సరీ నిర్వాహకులపై పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సమగ్ర సమాచారంతో నర్సరీ నిర్వాహకులపై దాడులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నర్సరీల పరిస్థితి విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల కొంత ప్రజలకు కూడా ఉపాధి దొరుకుతున్న పరిస్థితి కూడా వాస్తవం ఉంది. అయితే ఇదే క్రమంలోనే నర్సరీ నిర్వాహకులు మొక్కల పెంపకంలో నాణ్యతని పాటించకపోవడం వల్ల కొనుగోలు చేసినటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో హార్టికల్చర్ వాళ్ళు కానీ వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ దీనికి సంబంధించి ప్రతి నర్సరీకి సర్టిఫై చేయాలి. దాని మీద అధికారుల పర్యవేక్షణ ఉంటే అటువంటి తేడాలు లేకుండా రైతాంగానికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. నర్సరీల నిర్వాహకులు ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. పీసా చట్టం నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని వనరులను వినియోగించుకునేవారు వారి ఆదాయంలో 10% ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిని విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి కోసం వినియోగిస్తారు. వీరు మాత్రం దశాబ్దాల నుంచి ఇక్కడ అక్రమ నర్సరీల వ్యాపారం చేస్తూ ప్రాంత అభివృద్ధి కోసం తట్టెడు మట్టి కూడా పోయడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 50 వరకు ఉన్న నర్సరీల ద్వారా నిత్యం లక్షలాది గ్యాలన్ల కొద్దీ నీటిని మొక్కలు పెంపకానికి వాడుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రానున్న రోజుల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఎడారిగా మారే అవకాశం ఉందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి వ్యక్తి నర్సరీ పెడుతున్నారు. వాటికి ఎటువంటి లైసెన్స్ కూడా దాని గైడ్ లైన్స్ కూడా పాటించడం లేదు. ప్రభుత్వం వారు కూడా ఆ గైడ్ లైన్స్ ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ మాత్రం విపరీతంగా మొక్కలు పెంచి ఆ రైతు చూడగానే మంచిగానే ఉన్నాయని కొనుక్కుంటున్నారు. తర్వాత దాన్ని పంట దశకు వచ్చేటప్పటికి సరైనటువంటి ఫలసాయం అందకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వాటిపైన ఏ చర్యలు తీసుకోవాలి, ఎవరెవరికి లైసెన్స్లు ఇవ్వాలి, ఆ లైసెన్స్ ఇచ్చిన నర్సరీస్ ఏంటి,
అనే దాన్ని కూడా స్పష్టత ఇస్తే బాగుంటుంది. అనుమతులు లేకుండా ఏజెన్సీలో కోట్లాది రూపాయల అక్రమ నర్సరీల వ్యాపారం నిర్వహిస్తున్న నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకుని నర్సరీలను సీజ్ చేయాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.